బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైకోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నారు రామచంద్రరావు. ఆర్టీసీ ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బేషరతుగా పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరనేది కమిటీ రిపోర్టు తర్వాత ప్రకటిస్తామన్నారు రామచంద్రరావు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎవరో మరి నిన్న పెద్ద హడావుడిగా ఏదో పెద్ద సాధిస్తామని చెప్పేసి మరి మంత్రులు ఇక్కడి నుంచి కదిలి ఒక పెద్ద పబ్లిసిటీ చేసుకొని సుప్రీంకోర్టు పోయి మరి ఏ మామూలు ఒక వ్యక్తి కూడా తెలుసు హైకోర్టులో అదే అంశం పైన కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది. హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటది. అది న్యాచురల్. ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో పెద్ద సాధించినాం మేము చేయబట్టే ఏదో అయిందనేటువంటిగా ఏదో భావన ఇస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఇది నేను కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ మంత్రుల్ని ఒకటే అడుగుతాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో మీ యొక్క వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి. సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందంటే ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ కింద పెండింగ్ ఉందని మీరు దాని ఏదో పెద్ద సాధించినట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఏదో పెద్ద మేము ఇక్కడి నుంచి పెద్ద అక్కడ పోయి మీరు ఏదో చేసినాము టీవీలలో పేపర్లలో వేయించుకొని అది చాలా అంటే మిస్లీడింగ్. మీరంతా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రాన్ని. మేము న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కోరుతా ఉన్న వ్యక్తులు మేము. కాబట్టి ఇక్కడ మీరు ఫైట్ చేయండి. అక్కడ పోవాల్సిన పెద్ద పబ్లిసిటీ తీసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీ సంబంధించినటువంటి ఒక ఏదైతే డిస్మిస్ అయిందో ఆ వాదనలు ఇక్కడ మంచిగా వినిపించి ఈరోజు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ మీ యొక్క నిర్ణయంతో ముందే చెప్పినాము, కట్టుబడి ఉంటాం. బీసీలకు 42% న్యాయంతో మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తున్నాము.